శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్న రామచంద్రయ్యర్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యర్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 13వ అధ్యాయము భద్రాద్రి అంకితము నుండి 7వ కందార్థము క్రమ సంఖ్య 219. అందమగు స్వాతి వర్షపు బిందువులెందెందు బడును పృథివిని తద్బిందువులు పాదివశమున చెందును తగు నామరూప శ్రేష్టాధికమును. అట్లనే నీవు చెందే విన్నియును. మందితో జతగుడి మాట్లాడినంతలో అందుకే సహవాసమరయుము తగుదాన్ని శ్రేష్టాధికమును. అట్లనే నీవు చెందే విన్నియును. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాచకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 13వ అధ్యాయము భద్రాధ్యాంకితము నుండి ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 219. క్రిందటి కందార్థంలో బలము, ధనము, విద్య ఈ 3 దుష్టుల వద్ద ఉన్నచో ఆ ఈర్ష్యచే ఇతరులను ఎంతగానో బాధించెదరు. ఆ బలము, ధనము, విద్యలు ఈ 3 మంచివారికి కలిగినచో ఇతరులకు సంతోషముతో సహాయపడదరు. వారి ఆపదలను గుర్తించి ఈ 2 విషయము బాగుగా గుర్తింపజేసి మంచి చేతురు. కనుక నీవు దుష్ట సహవాసము కలలోనైనా చెయ్యకు, ఇక సజ్జన సహవాసము కలలోనైనా విడవకుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 13వ అధ్యాయము భద్రాధ్యాంకితము నుండి ఈరోజు మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 219. ఈ కందార్థమును హితోపదేశం చేయుచున్నారు. ఎందుకంటే సహవాసాయ దోష గుణానుభవంతి అన్నట్లు సహవాసము చేతనే మంచి చెడులు కలుగును. ఇప్పుడు మనకేం తెలియజేస్తున్నారు? సహవాసయా దోష గుణానుభవంతి అన్నట్లుగా ఆ సహవాసము చేతనే మంచి చెడులు కలుగును. కనుక విచారించి ఆ మంచివారి సహవాసము చేయుము. అంటే పునరావృత్తి లేని వారి సహవాసము చేయుము అని మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నారు. అందమగు స్వాతి వర్షపు
తద్బిందువు లెందెందుబడునో పృథ్విని తద్బిందువులు పాది వశమున చందును తగు నామ రూప శ్రేష్టాధికమును. అట్లనే నీవు చెందే విన్నియును మందితో జతగూడి మాట్లాడినంతలో అందుకే సహవాసమరయుము తగుదాన్ని శ్రేష్టాధికమును. అట్లనే నీవు చెందే విన్నియును. శిష్య, అంధమగు, ఇక్కడ అంధమగు అనగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటిది. అవును. స్వాతి వర్షపు బిందువులు, ఆ స్వాతి వర్షపు బిందువులు ప్రకృతి సిద్ధముగా, అంటే స్వాతి కార్తిలో పడు వర్షపు చినుకులు ఎందెందు పడునో పృథ్విని, అంటే భూమి మీద ఎక్కడెక్కడ పడునో తద్బిందువులు, ఆ విధముగా పృథ్వీ మీద పడిన నీటి బిందువులు ఉపాధి వశమున, ఆ చినుకు పడిన ప్రదేశమును బట్టి, పాత్రను బట్టి చందును తగునామ రూప శ్రేష్టాధికమును, ఆయా పాత్రలను బట్టి ఆ నామరూప భేదములు ఏర్పడును. అట్లునే, అంటే ఆ విధంగానే నీవు చెందే విన్నియును. నీవును అనేక ఉపాధులు పొందుదువు. నీవు కూడా అనేక ఉపాధులు పొందుదువు. ఆ భూమి మీద కదా సహవాస దోషం, అంటే ఉపాధిని బట్టి ఎక్కడెక్కడ పడతాయో అక్కడెక్కడ దాన్ని బట్టి మనము ఇదివరకు అనేక సార్లు విని ఉంటాము. ఆ వర్ష బిందువులు ఏ ఉపాధి మీద పడతాయో, నల్లరేగడి మీద పడితే మంచి నీరు గాను, సవట దాని మీద పడితే సవటు నీరు గాను, ఉప్పు సముద్రంలో పడితే ఉప్పు నీరు గాను, ఇట్లు మనకు అనేక ఉపాధులతో తెలియచేశారు. ఏడాకులు అరటి చెట్టు మీద పడితే పచ్చ కర్పూరముగాను, అది విధంగానే సముద్రము స్వాతి కార్తె స్వాతి నక్షత్రము నందు ఆ చిప్పలో పడితే, ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది, మంచి ముత్యం అవుతుంది, విలువైన ముత్యం అవుతుందని మనం ఈ విధముగా విచారించుకుంటాం. అట్లు నీవును అనేక ఉపాధులు పొందుదువు. అంటే ప్రకృతి సిద్ధముగా, ప్రకృతి యందు కాలచక్రమును అనుసరించి ఋతుధర్మములు ఏర్పడును. ప్రకృతి సిద్ధంగా ఆ కాలచక్రమును అనుసరించి ఋతుధర్మములు ఏర్పడును. అందులో ఆ స్వాతి కార్తె చాలా విశిష్టమైనది కనుక పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అంటే స్వాతి కార్తెలో ఆ స్వాతి నక్షత్రములో పడే ఆ వర్షపు చినుకుల కొరకు ఆ ప్రకృతి చాలా ఆసక్తిగా, అంటే ఎంతో ఇష్టంతో ఎదురు చూస్తుందన్నమాట. ఆ క్రమ ప్రకారము మేఘమండలమందలి ద్రవము వాయువు ప్రేరేపణచే ద్రవాంశము చెంది అనగా చినుకుగా మారి ఆ భూమి మీద పడును. ఆ వర్షము రీతిలో ఆ భూమి మీద ఆ నీటి బిందువులు, ఆ చినుకులు పడిన ప్రదేశము, ఆ పడిన ప్రదేశం యొక్క పాత్ర, అంటే అక్కడ ఉపాధులను బట్టి ఆ వర్షపు చినుకులు ఆయా ఉపాధులను బట్టి రూపనామములు దాల్చుతున్నవి, తయారవుద్ది. అది ఎట్లనగా పంట పొలములలో పడిన వర్షపు బిందువులు ధాన్య రూపములగుతున్నవి,
ముత్యపు చిప్పలో పడిన వర్షపు బిందువులు మంచు ముత్యములగుతున్నవి. అడవులలో ఉన్నటువంటి ఏడాకుల అరటి మొగ్గలో పడిన వర్షపు బిందువు పచ్చకర్పూరమగుచున్నదనియు, చవటి నేల మీద పడిన వర్షపు బిందువులు ఆ ఉప్పు నీరు అగుచున్నదనియు, ఇంకా ఆ నల్ల రేగడి నేల యందు పడిన వర్షపు బిందువులు మంచినీరు అగుచున్నదనియు, ఇకపోతే మురికి కుంటలో పడిన వర్షపు బిందువులు అది మురికి నీరుగా అగుచున్నది అని, నీరు ఒకటే అయినప్పటికీ, ఆ వర్షపు బిందువు యొక్క నీరు ఒకటే అయినప్పటికీ ఆయా ఉపాధులను బట్టి రూపనామములు ధరించుచున్నవి. అట్లునే నేను అంతే, మందితో జతగూడి మాట్లాడినంతలో, మందితో జతగూడి మాట్లాడినంతలో అంటే సగవాసాయ దోష గుణానుభవంతి అన్నట్లుగా ఆ సమాజములోనున్న వ్యక్తులతో కలిసి ఆ జీవించి వ్యవహరించుట చేత, అందుకే ఆ కారణము చేతనే అంటే సహవాసము, వారితో కలిసిమెలిసి జీవించే విధానములో అరయూము తగు దాన్ని నీకు నచ్చిన విధానమును పాటించుము, నీకు నచ్చిన విధానమును పాటించుము. అటులనే నీవు కూడా ఎవరి సహవాసము చేయుదువో ఆ లక్షణాలు ఏర్పడతాయి. సగవాస దోష గుణానుభవంతు అన్నట్లు ఆ గుణములే నీకు కలుగును. ఎలాగునంటే మనము పై కన్నార్థములో మనము విచారణ చేసుకున్నాము. ఆ దుష్టుల సహవాసమునకు బలము, ధనము, విద్య లభించితే ఎందరునో బాధించును, అపకారము చేయును, చెడు చేయును, వారిని బాధింపబెట్టును అంటూ, అదే మంచి వారికి కలిగితే సహాయము చేయును, వారి యొక్క ఆపదలను బట్టి గుర్తించి వాటి విలువను గుర్తించి వారికి ఎంతో మోదమైన సంతోషముతో వారికి కలుగులాగున చేయును అని పై కన్నార్థములో మనం విచారించుకున్నట్లుగానే దుష్టుల సహవాసమున దుష్ట గుణములు కలుగును, సజ్జనుల సహవాసమున మంచి గుణములు కలిగి 10 మందిలో నీవు మంచివాడమని గౌరవింపబడదు. అయితే అది రెండు నీ చేతులోనే, పాటించడమా పాటించకపోవడమా, దేన్ని పాటించాలి దేన్ని పాటించకూడదు, ఆ జీవన విధానంలో నీవు ఎవరితో కలిసిమెలిసి నడుచుకోవాలి, ఎవరితో కలిసిమెలిసి జీవించకూడదు అని నీ ప్రయాణాన్ని బట్టి, అంటే నువ్వు ఎటువంటి వారి సహవాసము తెచ్చుతువో ఆయా నామరూప క్రియా విశేషములు గల నానా జన్మలు పొందుతున్నావు. కనుక ఎటువంటి వారి సహవాసము చేయవలెనో నీవే చక్కగా విచారించి తెలుసుకొని, అంటే ఇక్కడ ఎరుకలేని వారి మహాత్ముల సహవాసము చే జన్మరహిత స్థితిని పొందగలవని మనకి ఈ కన్నార్థము ద్వారా వివరణని అందిస్తున్నారు. కనుక ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.